వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఘనంగా నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు. నర్సీపట్నం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలు నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు పంచి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల వెండితెర ఇలవెల్పు, అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన కారణ జన్ములు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు అని జయంతి సందర్భంగా వారిని స్మృతించుకున్నారు. మన ప్రీతమ నాయకులు, మన పార్టీ నిర్మాణకర్త శ్రీ 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 నందమూరి తారక రామారావు గారికి మనందరం జయజయలతో ముందు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నందమూరి తారక రామారావు గారికి, నందమూరి తారక రామారావు గారికి, నందమూరి తారక రామారావు గారికి. ఈయన పేరు ఉచ్చరిస్తేనే, నందమూరి తారక రామారావు అని పేరు ఉచ్చరిస్తేనే మన మనసుల్లో ఉత్సాహం పొంగు పొరులుతుంది. ఆయన్ని తలుచుకుంటేనే ఆ ఉత్సాహం, ఆ తేజస్సు, ఆయన తేజస్సు అంతా మనకి ఒక్కసారి మనం ఉత్తేజం అవుతాం. దానికి కారణం ఏంటంటే ఆయన మహానుభావుడు. ఆయన ఈ రోజు కాదు కదా, 1923లో జన్మించిన ఆయన ఈవేళ మనం 101వ జయంతి పండుగని సగర్వంగా, ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటున్న పరిస్థితి ఈరోజు. అయితే ఈయన 100 సంవత్సరాలు పైబడి మరి జీవించి ఉంటే మన ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి కూడా ఉండేది అని మనందరికీ తెలుసు. కాకపోతే కాలమాన పరిస్థితులను బట్టి ఆయన 72 సంవత్సరాలకే ఆయన పరమపదించారు. కాబట్టి వారి స్మృతులు, వారు చేసినటువంటి ఘనకార్యాలు, వారు చేసినటువంటి చరిత్ర, ఈయన మహానుభావుడు. ఎందుకంటే మరి అతి సాధారణమైన కుటుంబంలో పుట్టి అతి సాధారణ పేదరికము, మధ్యవర్తిత్వం అన్ని చూసించిన తర్వాత ఈయన మన సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినీ రంగ ప్రవేశంలో అత్యున్నత స్థానానికి వెళ్ళారు. అత్యున్నత స్థానానికి వెళ్ళి అంతకంటే మించిన వీరుడు లేడు, అంతకంటే మించి నటులు లేడు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.